హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ రెసిపీ అండ్ బ్యూటీ. ఈరోజు అయితే మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి. అది ఏం కాదు, మనం బయటికి వెళ్ళినప్పుడు మన ఫేస్ అంతా ట్యాన్ అయిపోయి బ్లాక్ అయిపోయి ఉంటుంది కదా, అలాగా బయటికి వెళ్ళి వేలు ఖర్చు పెట్టుకుని దాన్ని అయితే చేయించుకో అవసరం లేదండి. ఇంట్లోనే చాలా న్యాచురల్గా మనమైతే మన కలర్ని తిరిగి పొందవచ్చు. అవి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సేనండి. బయటికి వెళ్ళి మనము ఇందులో ఏమి కెమికల్ వచ్చి కలిపే అవసరం లేదు. దీంట్లో ముందుగా అయితే కనుక బియ్యపు పిండి ఉంటే సరిపోతుందండి. ఆ బియ్యపు పిండిని 1-2 స్పూన్ల వరకు అయితే తీసుకున్నాను. ఇది మన ఫేస్ మీద స్క్రబ్ చేయడానికి స్క్రబ్బింగ్ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే న్యాచురల్గా కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే పించ్ ఆఫ్ పసుపు అండి, కస్తూరి పసుపుని యూజ్ చేస్తున్నాను. ఇది కలరు మన ఫేస్లో కలర్ రావడానికి బాగా యూజ్ అవుతుంది. అలాగే యాంటీబయాటిక్ కూడా. అలాగే నెక్స్ట్ పెరుగు అయితే 1 స్పూన్ అయితే యాడ్ చేసేసానండి. మొత్తం అంతా మంచిగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే పొటాటో జ్యూస్ అండి, బంగాళదుంప రసాన్ని అయితే దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాము. ఈ బంగాళదుంప రసం యాడ్ చేయడం వల్ల మన ఫేస్ అనేది చాలా బాగా లైటనింగ్ అవుతుందండి. ఎంత బాగుంటుందంటే ఇది యూజ్ చేయడం వల్ల మన ఫేస్ మీద ఉన్నటువంటి చిన్న చిన్న మచ్చలు లాంటివి కూడా పోతాయండి. ఒకే ప్యాక్లో అయితే కనుక రిజల్ట్ ఉండదు. ఖచ్చితంగా వారానికి 3 టైమ్స్ ఇలా చేసి 10 డేస్ ఆర్ 15 డేస్ ఇలా చేసినట్లయితే కనుక 15 డేస్ లోపులోనే మీకు మంచి రిజల్ట్ ఉంటుందండి. ఖచ్చితంగా నేనైతే 100% గ్యారంటీ ఇస్తాను. అంత బాగుంటుంది రిజల్ట్ అయితే. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా ఫేస్ని అయితే ముందు వాటర్తో అయితే మంచి వాటర్తో అయితే వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకుని తుడుచుకున్న తర్వాత ఈ ప్యాక్ని అయితే అప్లై చేసుకో. ఇలా అప్లై చేసేసుకోవాలి. ఫేస్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా అప్వర్డ్ డైరెక్షన్లోనే అప్లై చేసుకోండి ఫేస్ ప్యాక్ ఎప్పుడు కూడా, లేకపోతే ఫేస్ అనేది సాగిపోయినట్లు అయిపోతుంది. ఇలా మొత్తం అంతా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని అయితే కనుక 20 మినిట్స్ అలా వదిలేయాలండి. 20 మినిట్స్ వదిలేసిన తర్వాత మన చేత్తో టచ్ చేస్తే అంటుకోకూడదు. అలా ఆరిపోయిన తర్వాత దీన్ని అయితే కూల్ వాటర్తో ఫేస్ మీద అలా పోసుకుని స్క్రబ్ చేసుకున్నట్లు మనమైతే కనుక వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకోవడం వల్ల బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ పోయి రిమూవ్ అయిపోతాయండి. అలా స్క్రబ్ చేసే టైంలోనే అసలు ఎంత బాగుంటుందంటే వాటర్తో కడుగుతూ ఉంటే మన ఫేస్ మీద వాటర్ అనేది నిలవండి. అంత బాగుంటాయి. వాటర్ అనేవి అసలు నిలవకుండా చాలా స్మూత్గా ఉంటుంది. ఫస్ట్ ఫేస్ ప్యాక్లోనే మంచి రిజల్ట్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.